Welcome to the JavaScript training videos. In this video, ఈ వీడియోలో JavaScript array object యొక్క మెథడ్స్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో ప్రాపర్టీ గురించి చూసాం. ప్రాపర్టీ ఏంటి? లెంత్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ప్రాపర్టీ JavaScript ఆబ్జెక్ట్ మెథడ్స్ లో array మెథడ్స్ లో వాల్యూ ఆఫ్ టు స్ట్రింగ్ జాయిన్ మెథడ్స్ గురించి చూద్దాం. వాల్యూ ఆఫ్ అండ్ టు స్ట్రింగ్ మెథడ్స్ JavaScript లో అన్ని ఆబ్జెక్ట్స్ కి కూడా కామన్ గా ఉంటాయి. మ్యాథ్ ఆబ్జెక్ట్ చాలా ఉన్నాయి కదా, అన్నిటికీ వాల్యూ ఆఫ్ టు స్ట్రింగ్ మెథడ్స్ కామన్ గానే ఉంటాయి. సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ మెథడ్ గురించి చూద్దాం. వాల్యూ ఆఫ్ మెథడ్ ఇట్ రిటర్న్స్ array as a string. It is wrong. Array as a object. Names dot value of. So here I taking the z equals to names dot value of method. So what is the type of z now? It returns the object, and what is the value of z? All the array variables Kumar 22 true 23. Now I want to access the z of 3. What is the answer here? I think 23. So z also one type of object, so 23 returns. Second method is toString method. toString method same as the value of, but it returns the string. toString z of, what is the type of z? Type of z is string. String. And what is the value of z? All the variables, all the values are separated by the comma, just like a value. And I want to access the first element. It is possible? Not possible, because z is converted into the strings. But z of 1 returns the second character u. 0 character is k, u character is u. So observe the output u. So what is the z of 1 now? A. And one more thing is join method. Join method also joins the all array elements. Names dot toString ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇక్కడ నేమ్స్ డాట్ toString ఏం చేస్తున్నట్టు z ని స్ట్రింగ్ కింద మార్చేస్తుంది కంప్లీట్గా. ఇంకా ఆబ్జెక్ట్ కింద ఉండదు, అది ఉండదు కాబట్టి z of 1 ఉంది కాబట్టి ఏ వస్తుంది ఇక్కడ మనకి. సో అదే వాల్యూ ఆఫ్ ఏం చేస్తుంది, సేమ్ ఆబ్జెక్ట్ కిందే ఉంచుతుంది దాన్ని. అందుకని మనం సెకండ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంటే 22 అని వస్తుంది, ట్రూ అని వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జాయిన్ మెథడ్ ఉంది. జాయిన్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే జస్ట్ లైక్ ఏ toString మెథడ్ లాగా ఉంటుంది, కాకపోతే మనం సపరేటర్ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి జెడ్ని ప్రింట్ చేస్తుంటే ఏమొస్తుంది, మనకి అన్ని వేరియబుల్స్ అన్ని వాల్యూస్ కూడా మనకి కామా సపరేట్ అయ్యి వస్తున్నాయి కదా. అది కామా సపరేటెడ్ కాకుండా నాకు ఏ స్టార్ సపరేటెడ్ అలా కావాలనుకుంటే జాయిన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. జాయిన్. సో నాకు ఏం సపరేటర్ కావాలి అంటున్నానంటే ఇక్కడ ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని డబుల్ కోట్స్లో పెట్టండి. ఓకే, నేను ఐఫోన్ కావాలనుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ కామా. చూడండి అవుట్పుట్. సో ఐఫోన్ వచ్చింది. సో మనం ఏది కావాలనుకుంటే అది మార్చుకోవచ్చు. సో డాట్ కావాలనుకుంటే డాట్, లేకపోతే అండ కావాలనుకుంటే అండ, AND అండ్ అండ. కుమార్ అండ్ 22 అండ్ ట్రూ అండ్ 23. ఇది జాయిన్ ఆపరేటర్ వల్ల యూజ్. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.